చుట్టూ ఎక్కడ చూసినా ఫుల్ స్నో ఉంది. అండ్ పొద్దున లేవగానే మార్నింగ్ వ్యూ అయితే అస్సం. టెంట్ అలా ఓపెన్ చేయగానే మనకి మొత్తం హిమాలయస్ అయితే కనిపిస్తాయి. ఒకసారి ఆ హిమాలయస్ని అయితే చూద్దాం. గోప్రో అంత న్యాయం చేయకపోవచ్చు వ్యూస్కి, బట్ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం హిమాలయసే, మొత్తం మంచు పర్వతాలే. డైరెక్ట్గా చూస్తే మాత్రం నిజంగా ఏదో పెయింటింగ్ గీసినట్టుందనమాట, అంత బాగుంది. అండ్ ఇక్కడైతే మనకి సన్ రైజ్ అవుతుంది. చూడండి కాలు ఎంత లోతుకి కూరిపోయిందో. అందరం వచ్చి ఒకే చోట పడ్డాం. హరి మోదీస్ అమ్మా, ఐ థింక్ ఇక్కడ నుంచి స్లైడ్ చేయొచ్చు అనుకుంటా, బట్ ఎనర్జీ అయితే లేదు. ఇప్పుడే జస్ట్ సన్ దర్శనమిచ్చాడనమాట. సో సూర్యుడు ఇప్పుడే మేఘాల నుంచి అలా బయటకు వచ్చాడు. అండ్ హీర్ ఈస్ ద సన్ రైజ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ మీరు చుట్టుపక్కల ఎక్కడ చూసినా మొత్తం ఫుల్ స్నో అనమాట. చుట్టుపక్కల మొత్తం స్నోనే ఉంది ఎక్కడ చూసినా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ప్రజెంట్ మనం అయితే జూడాకా తలాబ్ అనే ప్లేస్లో ఉన్నాం. ఇంకా ఇది ఫస్ట్ క్యాంప్ సైట్ అనమాట మన ట్రెక్కింగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వెంటనే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కేదర్కంత బేస్ క్యాంప్కి అయితే వెళ్ళిపోతున్నాం. అది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 3 to 4 kilometers ఉంటుందన్నమాట. సో నిన్న చేసిన ట్రెక్కింగ్ కంటే కూడా ఇది కొంచెం హార్డ్గా ఉండబోతుంది. సో ఎలా జరుగుతుందో చూద్దాం. అండ్ వెనక కనిపిస్తుంది కదా, ఈ టెంట్ వచ్చేసి మాకు ఫుల్ తినడానికి మొత్తం ప్రిపరేషన్ అంతా ఈ టెంట్లోనే జరుగుద్ది. అండ్ ఇక్కడ రెడ్ కలర్ టెంట్ ఉంది కదా, మేము బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ భోజనం చేయాలంటే మాత్రం ఆ రెడ్ కలర్ టెంట్లోకి వచ్చి చేస్తాం అనమాట. అండ్ మా టెంట్స్ అయితే అక్కడ చాలా దూరంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి డే 3 సెకండ్ ట్రెక్ అయితే స్టార్ట్ అయింది. జుడాకా తలాబ్ నుంచి కేదర్కంత బేస్ క్యాంప్కి అయితే స్టార్ట్ అయ్యాం. స్నో ఎవ్రీవేర్. సో జుడాకా తలాబ్ మన క్యాంప్ బేస్ ఉంది కదా, అక్కడ నుంచి పైకి రాగానే ఇక్కడ కూడా చాలా క్యాంప్స్ అయితే ఉన్నాయి. మీరు టెంట్స్ అయితే చూడవచ్చు ఇక్కడ. అండ్ ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండలు మొత్తం మంచే. ఏంటి ఏమైంది ఇక్కడ? వావ్, ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో ఉంటుంది కదా, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అనమాట. క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇది మొత్తం వాటర్ ఫ్రీజ్ అయిపోయింది కంప్లీట్గా. చూడండి ఇదంతా స్నోనే.
గాయస్ అక్కడ చూస్తున్నారా, ఇది మొత్తం ఫ్రీజ్ అయిపోయిందనమాట వాటరు. దాని మీద నడుస్తున్నాం మనం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇవి చాలా స్లిప్పరీ ఉంటాయి అనమాట, జారి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటి మీద నడిచేటప్పుడు కంపల్సరీ మనం మైక్రో స్పైక్స్ అయితే ధరించాలి. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ హియర్. సి దిస్ ఈజ్ వెరీ స్లిప్పరీ అండ్ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ గాయస్ మనం అయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చేసాం. అదేంటంటే చూడండి, జూడాకా తలాబ్లో ఉన్న ఫ్రూజన్ లేక్ అనమాట. సో ఇది న్యాచురల్గా ఏర్పడిన లేక్ అనమాట. సో లేక్లో ఉన్న వాటర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి. సో మీరు చూడొచ్చు, మనం యాక్చువల్గా లేక్లోకి వెళ్ళి ఫ్రూజన్ లేక్ మీద వాక్ అయితే చేయొచ్చు. సో గాయస్ చూస్తున్నారు కదా, లిటరల్లీ మనమైతే ఫ్రూజన్ లేక్ మీద అయితే ఉన్నాం. సో ఇదంతా లేక్ అనమాట, వాటర్ మొత్తం గడ్డకట్టిపోయింది కంప్లీట్గా. సో ఇది జూడాకా తలాబ్లో ఉంది. అండ్ ఎనర్జీ బూస్ట్ కోసం అరుస్తున్నారనమాట టీం అంతా. సో ఇదిగోండి, ఇది మొత్తం ఫ్రూజన్ లేక్ అనమాట, కనిపిస్తుంది కదా. యాక్చువల్గా కాళ్ళు జారుతున్నాయి దీని మీద, చాలా జాగ్రత్తగా నడవాలి. సో ఇది మొత్తం లేక్ అనమాట, మనం లేక్ మీద అయితే నడుస్తున్నాం. చూడండి బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ ఇక్కడ. ఫ్రూజన్ లేక్ అంటే చూసారా, క్లియర్గా మంచుగడ్డలు అయితే పైకి వచ్చినాయి. లేక్ మొత్తం గడ్డగట్టిపోయి పైకి గడ్డలు కనిపిస్తున్నాయి చూడండి. సో ఇదంతా ఏంటంటే ఇక్కడ జారిపోకుండా ఎవరన్నా వచ్చినా అందరూ గడ్డగట్టిపోయిన లేక్ పైకి అయితే వచ్చి కేరింతలు కొడుతున్నారు. చూడండి వాళ్ళైతే జారుకుంటూ వెళ్తున్నారు. కొంచెం ఫోర్స్తో ఇట్లా వెళ్ళామంటే జారిపోతాం అనమాట. ఇక్కడైతే చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక ఆ చివర మనుషులు ఉన్నారు కదా, అక్కడ ఈ స్టిక్ని లోపల పంపిస్తే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వెళ్ళిపోయింది అనమాట లోపలికి, అంత లోతుంది అక్కడ కూడా. మనం ఆ చివర చూస్తే ఆల్మోస్ట్ మనుషులు నడిచినా కూడా ఏం కాలేదనమాట, అంత గడ్డగట్టిపోయింది. బట్ అటు నుంచి ఇటు వచ్చే కొద్దీ ఏమవుతుందంటే ఆ గడ్డగట్టేది తక్కువగా ఉందన్నమాట. ఇక్కడ లేక్ అయితే చూడొచ్చు, అంత పెద్దగా గడ్డకట్టలేదు, ఇంకా వాటర్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇక్కడైతే ఆ చివరైతే వాటర్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అటు వెళ్ళే కొద్దీ మొత్తం బాగా గడ్డకట్టిపోయింది. నిన్నటి ట్రెక్తో కంపేర్ చేస్తే ఇది చాలా కష్టంగా ఉంది చూడడానికి. అంటే స్లోప్స్ భారీగా ఉన్నాయి అనమాట, హెవీగా ఉన్నాయి, చాలా స్టీప్గా ఉంది. సో అందువల్ల చాలా కష్టంగా ఉంటుంది చూడడానికి. బట్ నిన్న చేసిన ట్రెక్కింగ్ ఏంటంటే బాగా హెల్ప్ అయింది మాకు. సో నిన్న చాలా కష్టపడ్డట్టు అనిపించింది. బట్ ఈరోజు అయితే నిన్న దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కష్టపడ్డట్టు అనిపిస్తుంది. బట్ ట్రెక్కింగ్ అయితే చాలా కష్టం. చూడండి ఇదంతా చాలా స్టీప్గా ఉంది, ఇలా రావాలన్నమాట ట్రెక్కింగ్ చేయాలంటే. సో రోజుకి బాడీ అనేది అలవాటు పడుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకైతే అన్ని మంచు పర్వతాలు అయితే స్టార్ట్ అయినాయి. మంచు పర్వతాలు అంటే తెలుసు కదా, స్నో అంతా గట్టిపోయింది. మనం నడుస్తూ ఉంటే ఏమవుతుందంటే స్లిప్ అయి కింద పడిపోతాం అనమాట. సో కింద పడిపోకుండా మనం షూస్కి మైక్రో స్పైక్స్ అంటారు వీటిని అయితే ధరించాలి. సో వాటికి ఎట్లా అంటే కింద ఇలా స్పైక్స్ ఉంటాయి అనమాట. సో మంచుగడ్డల మీద ఇలా ఇవి లోపలికి వెళ్ళి మనల్ని స్టాండర్డ్గా కింద పడకుండా ఉంచుతాయి. సో అవన్నీ వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వీటిని వేసుకొని వెళ్ళాలి పైదాకా. సో ఇవైతే ఇలా వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ అని ఉంటుంది, ఇది ఫ్రంట్ నుంచి జస్ట్ సింపుల్గా ఇలా అనేస్తే ఫిక్స్ అయిపోద్ది అనమాట. షూస్కి ఇలాగ ఫిక్స్ అయిపోద్ది. గాయస్ ఇక్కడైతే చుట్టుపక్కల 360 degrees ఎక్కడ చూసినా స్నో అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఫుల్ వైట్ ఉందన్నమాట ఇక్కడ.
చూడండి, వావ్, సో బ్యూటిఫుల్ కదా. ఇదంతా ఫ్రెష్గా పడిన మంచు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఇంతటితో అయిపోలేదు, ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, 10% ఇక్కడ చూసింది. పైన ఇంకా అద్భుతాలు ఉన్నాయి. ఒకసారి అటు లుక్ వేసుకోండి, మొత్తం హిమాలయ పర్వతాలు ఎలా కనిపిస్తున్నాయో, మొత్తం పీక్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మా ట్రెక్కింగ్ చూడండి ఎంత స్టీప్గా ఉందో, చాలా కష్టంగా ఉంది. ఇక్కడ జారి పడిపోతే డైరెక్ట్ కిందకి వెళ్దాం అనమాట. మీకు ఇక్కడ ఒక విషయం చూపిస్తాను. ఇదంతా మట్టిలా కనిపిస్తుంది కదా, మట్టి అనేది ఒక లేయర్ మాత్రమే, కింద ఉందంతా ఐస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇదిగో కనిపిస్తుందా, మొత్తం ఐసే. ఐస్ మీద జస్ట్ ఒక మట్టి లేయర్ అయితే ఫామ్ అయింది అంతే. సో నార్మల్ షూస్తో వెళ్తే జారి పడిపోతాం. సో ఇక్కడ మైక్రో స్పైక్స్ అయితే కంపల్సరీ. సో లొకేషన్ అయితే ఎలా ఉంది ఇక్కడ. సో ఇక్కడ చాలామంది చూడవచ్చు మీరు, చాలామంది అంటే చాలామంది ట్రెక్ చేస్తున్నారు మనతో పాటుగా. గైస్, ఆల్మోస్ట్ కేదర్కంతా బేస్ క్యాంప్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ ఏం లేదు, చెప్పిందే చెప్తున్నా మళ్ళీ, ఎక్కడ చూసినా స్నో అయితే ఉంది చుట్టుపక్కల అంతా కూడా. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకో 10 minutesలో మాత్రం బేస్ క్యాంప్ అయితే వెళ్ళిపోతాము. సో ఈ సెకండ్ ట్రెక్ మాత్రం మాకు చాలా ఈజీగా అనిపించింది. బేస్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం లంచ్ చేస్తామన్నమాట. లంచ్ చేశాక ఇక మన టైం పాస్ అనమాట ఈవినింగ్ వరకు. నైట్ నిద్రపోయి రేపు మార్నింగ్ సమిట్కి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే సన్ రైజ్ చూడాలి కదా, బ్యూటిఫుల్ సన్ రైజ్. సో అందుకని అనమాట. చూడండి లొకేషన్ ఎలా ఉందో. సో బేస్ క్యాంప్కి అయితే రీచ్ అయిపోయాం. మనం పైనుంచి అయితే చూడవచ్చు బేస్ క్యాంప్లో ఎన్ని టెంట్స్ ఉన్నాయో కింద. ఇవన్నీ కూడా బేస్ క్యాంప్లో ఉన్న టెంట్సే అనమాట. వీళ్ళందరూ ఇక్కడ ఈరోజు నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ సన్ రైజ్ కోసం వెళ్తారనమాట సమిట్కి. అండ్ సమిట్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సమిట్ అంటే ఏం లేదు, ఇక్కడ ఉన్న మౌంటైన్స్ అన్నింటిలోకెల్లా పీక్ అనమాట, హైయెస్ట్ పీక్ని సమిట్ అంటారు. సో అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, సో అదే సమిట్ అనమాట. ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలీదు. సో ఆ పీక్ అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలామంది టెంట్స్ చేసుకుని ఉన్నారు. సో మా వాడైతే మమ్మల్ని గట్టిగా, మామూలుగా కాదు, మనం ఇప్పుడు పీక్ అక్కడికి వెళ్ళాం కదా టాప్కి, కేదర్కంతా బేస్కి వెళ్ళాం కదా. సో అక్కడ నుంచి మేము మొత్తం చాలా కిందకు వస్తున్నాం అనమాట. ఎంత కిందకు వస్తున్నాం అంటే ఇదంతా మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ పైకి మళ్ళీ ఎక్కాలి, చాలా కష్టంగా ఉంటుంది. సో క్యాంప్ వచ్చేసి మనది చాలా చివర ఉందన్నమాట. సో దానివల్ల మళ్ళీ కిందకి వెళ్తున్నాము. కిందకి వెళ్ళి ఇదంతా మళ్ళీ ఎక్కాల్సి ఉంటుంది. సో డిఫికల్ట్ అనమాట. నిజం చెప్పాలంటే పైనుంచి కాకుండా ఇక్కడ నుంచే మనకి బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. ఎందుకంటే పైనుంచి చూస్తుంటే మనకి టెంట్స్ అన్నీ అడ్డం వస్తున్నాయి, ఇక్కడ చూస్తే అంతా ఓపెన్ ఏరియా ఉందన్నమాట. సో మనకి మౌంటైన్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. చూడండి, హిమాలయస్ మొత్తం కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. బ్యూటిఫుల్ కదా. ఫైనల్లీ మన టెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవే అనమాట టెంట్స్. సో ఈ 3 టెంట్స్ మనం అనమాట. వెనక మొత్తం స్నో ఉంది ఫుల్గా. ఈరోజు మేము టెంట్లోకి మూవ్ అయ్యాం కదా, ఇక్కడ బేస్ క్యాంప్లో మూవ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఊరికే కొంచెంసేపు పడుకుందాం, ఎలాగూ ఈరోజు తక్కువే కదా నిద్రపోవాలి, 2 వరకు పడుకొని 2 తర్వాత ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలని ఎర్లీగా పడుకుందాం అనమాట. పడుకున్న వెంటనే బాడీ అంతా ఫుల్ హీట్ జనరేట్ చేసింది అనమాట. ఎందుకంటే సన్ అలా ఉన్నాడు. సో మొత్తం తీసేసాం, కింద ప్యాంట్ కూడా తీసేసి జస్ట్ థర్మల్స్ మాత్రమే వేసుకున్నాం అనమాట. పైన ఓన్లీ 1 టీ-షర్ట్ అంతే.
తర్వాత కింద ఉన్న 2 లేయర్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి కదా సాక్స్‌లు, అవి కూడా తీసేసాం. సో, అయి మొత్తం తీసేసిన తర్వాత కొంచెం నార్మల్‌గా అనిపించింది టెంపరేచరు. సో, ఇక్కడ విచిత్రం ఏంటంటే అవన్నీ తీసేసాం గదా! వితిన్ 40 మినిట్స్ బాడీ అంతా చల్లగా అవ్వటం స్టార్ట్ అయింది. మళ్ళీ ఏవేవైతే తీసామో మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకున్నాం అనమాట. ఇంక్లూడింగ్ స్లీపింగ్ బ్యాగ్స్ కూడా ఓపెన్ చేసి దాంట్లో దూరి పడుకున్నాం. సో, టెంపరేచర్స్ అయితే అలా వేరీ అవుతుంది. వితిన్ అవర్స్ సడెన్ చేంజెస్ వస్తున్నాయన్నమాట టెంపరేచర్స్‌లో. అదొకటి. ఇంకోటేందంటే హై ఆల్టిట్యూడ్ గదా! ఇదొచ్చేసి ఈ లొకేషన్ ఆహ్, 11,200 ఫీట్ హైట్‌లో ఉందనమాట. సముద్ర మట్టం నుంచి. సో, దానివల్ల ఏమైందంటే ఆటోమేటిక్‌గా సింప్టమ్స్ వస్తాయి కదా! నాకు హెడేక్ అయితే స్టార్ట్ అయింది. సో, హెడేక్ స్టార్ట్ అయింది అండ్ చాలా చల్లగా గాలులొస్తున్నాయి. ఒక టాబ్లెట్ అయితే వేసుకున్నాను. సో, సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో, కేర్ అయితే తీసుకోవాలి. కంపల్సరీ హెడేక్‌కి సంబంధించిన టాబ్లెట్స్ అయితే తెచ్చుకోవాలి అందరూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హై ఆల్టిట్యూడ్ వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అయితే సడెన్‌గా డ్రాప్ అయిపోతాయి. ఓకే. నేను ఇంటి దగ్గర ఆక్సిజన్ చెక్ చేసుకున్న ప్రతిసారి కూడా 99 లేదా 98 వచ్చేది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఇందాక కొంచెం అనిపించింది. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్నట్టు అనిపించింది. ఈ హై ఆల్టిట్యూడ్ వల్ల అది అందరికీ కామనే అనమాట. సో, వెంటనే ఆక్సిమీటర్ తీసేసి పల్స్ ఆక్సిమీటర్ చెక్ చేశా అనమాట. చెక్ చేస్తే షాక్ ఒక్కసారిగా. ఎందుకంటే ఫస్ట్ నాకు చూయించిన నంబర్ ఏందంటే 66 చూయించింది. 66 అంటే చాలా తక్కువ. సో, 66 నుంచి చిన్నగా పెరుక్కుంటూ వచ్చి 78 అయితే నాది నార్మల్‌గా చూయిస్తుందనమాట. బట్ 78 కూడా చాలా తక్కువన్నట్టే ఆక్సిజను. సో, ఆ విషయంలో కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడానికి చాలా మనం చేయాల్సినవి ఉంటాయనమాట. కొంచెం వార్మప్ చేయడం, లేదంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలనమాట. ప్రెజెంట్ నా ఆక్సిజన్ లెవెల్స్ అయితే చెక్ చేస్తున్నాను. సో, ఒకసారి పల్స్ ఆక్సిమీటర్ చూయిస్తాను చూడండి. కనిపిస్తుందనుకుంటున్నాను. సో, దీనిలో అయితే ప్రెజెంట్ చూస్తున్నారు గదా! ఇందాక నుంచి కూడా నాకు 78 చూపిస్తుందనమాట. 78 ఉంది. అండ్ హార్ట్ రేట్ మాత్రం అందరికీ 120 ఎబోవ్‌నే ఉంటుందనమాట. హార్ట్ రేట్ అయితే చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. నా ఫ్రెండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్‌కి ఎట్లా అంటే 130 వచ్చింది. సో, అది కూడా ఒక విషయం అంటే గుర్తుపెట్టుకోవాలి. బట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తుంటే ఆక్సిజన్ మాత్రం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో, అలాంటివన్నీ మనం కంటిన్యూస్‌గా చేస్తూ ఉండాలనమాట. ఈ స్నో చూడండి ఏదో సమ్ ప్యాటర్న్ లాగా ఫార్మ్ అయింది. ఏదో నార్మల్ స్నో లాగా కాకుండా ఏదో ప్యాటర్న్ ఉందనమాట. ఇట్లా పడి జారిపోయినట్టుగా ఉందనమాట. సో, దాని మీద ఒకసారి కాలేసి తొక్కుదాం. యెస్. ఆవ్! ఇలా ఉందనమాట. ఇలా వెళ్ళిపోతుంది కాలేసి తొక్కితే లోపలికి. సో, ఇదంతా కూడా మంచే. అండ్ మా ప్లాన్‌లో చిన్న చేంజ్ అనమాట. యాక్చువల్‌గా మేము సమ్మిట్‌కి వెళ్తాం కదా! రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి. సమ్మిట్ నుంచి యాక్చువల్ ప్లాన్ ఏంటంటే రిటర్న్ దిగేటప్పుడు మళ్ళా జోడాకా తలాబ్ దగ్గర ఒక నైట్ స్టే చేయాలనమాట. అది యాక్చువల్ ప్లాన్. అందరూ అలానే ఉంటారు. కానీ మేమేందంటే మాకు ట్రైన్ టికెట్స్ కొంచెం ఎర్లీగా ఉండడం వల్ల మాకు టైం సెట్ అవ్వట్లేదు. అందుకని మేము సమ్మిట్‌కెళ్ళి డైరెక్ట్ మొత్తం ఇప్పుడు ఎంతైతే ట్రెక్ చేసామో ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అదంతా కిందకెళ్ళిపోవాలనమాట. సో, అదే రోజు మేము సమ్మిట్ చూసుకొని వెంటనే సక్రీ వరకు వెళ్ళిపోవాలనమాట. సక్రీ వెళ్ళిపోయి ఆ రోజు నైట్ అక్కడుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి డెహ్రాడూన్ అయితే వెళ్ళిపోవాలి.